నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మీరు 1 దినారు ఇస్తే 2 దినార్ల డబ్బు అయితే ఇస్తారన్నమాట. ఎవరైతే ఇలా ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రచారానికి ఆశపడి వెళతారో అటువంటి వాళ్ళు చిక్కుల్లో పడుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనము ఒరిజినల్ కువైట్ దినారు 1 దినారు ఇస్తే కానీ కొంతమంది ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా మేము నకిలీకి సంబంధించి అంటే ఫేక్ కరెన్సీ అంటారు కదా, దాన్ని 2 దినార్లు ఇస్తామని చెప్పేసి మీకు డాలర్లు కావాలన్నా దినార్లు కావాలన్నా ఏ దేశ కరెన్సీ కావాలన్నా సరే ఇస్తామని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. వివరాల్లోకి వెళితే సాల్మియాలో తనిఖీలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక డ్రైవర్ యొక్క అసాధారణ ఆందోళనకరమైన ప్రవర్తన పైన పోలీస్ అధికారులకు అనుమానం కలగడంతో అనూహ్య మలుపు తీసుకుంది. ఈ ప్రతిచర్య చివరికి వారిని $7,000 నకిలీ అమెరికా కరెన్సీని కనుగొనేలా చేసింది. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం సాల్మియా పోలీస్ స్టేషన్కు చెందిన పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉండగా అధికారులు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక వాహనం పక్కకు ఆపారు. డ్రైవర్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు పదే ట్రాఫిక్ సిగ్నల్ను చూస్తూ అది ఆకుపచ్చగా మారాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నట్లు అధికారులలో ఒకరు గమనించారు. డ్రైవర్ ప్రవర్తన వెంటనే అధికారుల దృష్టిని ఆకర్షించింది. వారు పెట్రోల్ లైట్లను ఆన్ చేసి వాహనాన్ని పక్కకు ఆపమని ఆదేశించినప్పుడు అతను మొదట ఆ ఆదేశాన్ని అయితే పట్టించుకోలేదన్నమాట. అంటే సైడ్కి అయితే నేను ఆపనని చెప్పాడనమాట. అప్పుడు అధికారులు పెట్రోల్ లౌడ్ స్పీకర్ను ఉపయోగించి వాహనానికి సంబంధించిన మోడల్, అలాగే రంగు, అలాగే నెంబర్ ప్లేట్ నెంబర్ ఏదైతే ఉందో దానిని గుర్తించి డ్రైవరు ఆ యొక్క వాహనాన్ని పక్కకు పెట్టాలని చెప్పి అతనికైతే తెలిపారనమాట. అధికారులు తన యొక్క గుర్తింపు పత్రాలు చూపించమని అడిగినప్పుడు అతనిలో భయం మరింత పెరిగినట్లు సమాచారం. 30 ఏళ్ల వయసు ఉన్న సిరియన్ ప్రవాసుడు డ్రైవర్ను వాహనం నుంచి బయటికి రమ్మని కోరారు. ముందు జాగ్రత్తగా అధికారులు కారును సోదా చేయగా సీటు కింద దాచి ఉంచిన ఒక ప్యాకెట్ని అయితే గమనించారు. వారి యొక్క ప్యాకెట్ను తెరిచి చూడగా అందులో కొంత మొత్తంలో అమెరికన్ డాలర్ నోట్లు కనిపించాయి. ఆ డబ్బు తనదేనని డ్రైవర్ ఒప్పుకున్నప్పటికీ పరిశీలనలో $7,000 నకిలీవని తేలడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఎవరు కూడా మన భారతీయులు ఇటువంటి నకిలీ కరెన్సీలు ఉచితంగా ఇస్తామన్న తీసుకోకండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.